హలో అండి అందరికీ ఈరోజు మనము ఒక మంచి స్వీట్ను చేసుకుందాం రండి. ఎలా చేయాలో ఒకసారి చూద్దాం రండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని పెనం పెట్టుకొని ఆ పెనంలో 1 కప్పు రవ్వ వేసుకోవాలి. మనము తెల్ల రవ్వ ఉప్మాకి వేస్తాం కదా, ఆ రవ్వని వేసి ఇలా బాగా వేయించుకోవాలి. ప్లీజ్ వీడియో చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మంచి స్నాక్స్ రెసిపీస్ అన్నీ కూడా మన ఛానల్లో ఉన్నాయి. ఒకసారి ఆ వీడియోస్ని కూడా చూసి ఫాలో కాండి. నెయ్యి కూడా 3 స్పూన్లు నెయ్యి పట్టింది. 3 స్పూన్ల నెయ్యి వేసి ఇలా బాగా వేయించుకోవాలి. ఇలా కొద్దిసేపు వేగిన తర్వాత మరీ రంగు రాకూడదు రవ్వ. వేగిన తర్వాత ఇందులో మనం శనగపప్పు చట్నీకి వేస్తాం కదా, ఆ శనగపప్పును వేసుకొని వేయించుకోవాలి. ఒక 1/2 కప్పు వేసుకోవాలి. 1/2 కప్పు శనగపప్పు వేసుకొని ఇలా కొద్దిసేపు అలా వేయితే చాలు. స్టవ్ ఆఫ్ చేసుకునేద్దాం. స్టవ్ ఆఫ్ చేసుకునేసి 1/2 కప్పు చక్కెరని పౌడర్ లాగా చేసుకొని వేసుకోవాలి. స్టవ్ ఆపేసిన తర్వాత వేసుకున్న చాలు. చక్కెర పౌడర్ పట్టుకొని వేసుకుంటే బాగా కలుస్తుంది. స్టవ్ ఆపేసిన తర్వాత ఈ చక్కెర పౌడర్ని వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకొనేసి పక్కన పెట్టుకుందాం. ఇది కొద్దిసేపు ఒక 10 మినిట్స్ పాటు అలాగే వదిలేసి చల్లారిపోతుంది. ఇలా చల్లారిపోయిన దాన్ని ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం. మిక్సీలో వేసుకొని కొంచెం కొంచెంగా వేసుకుంటూ మిక్సీ పట్టుకోవాలి. ఇందులో యాలకులు కూడా 2 వేసి మిక్సీ పట్టుకుందాం. చూడండి, ఇలా మెత్తటి పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న దాన్ని మరొక ప్లేట్లోకి తీసేసుకుందాం. మొత్తం పౌడర్ని అంతా ఇలా తీసేసుకున్న తర్వాత చూడండి, ఇలా మొత్తం మిక్సీ పట్టిన తర్వాత ఇందులో మళ్ళీ ఒక 2 స్పూన్లు నెయ్యి వేసి కలిపాను. ఇలా 2 స్పూన్లు నెయ్యి కూడా వేసి కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో గోరువెచ్చని పాలు ఉంటాయి కదా, ఆ పాలుని ముందుగా కాంచి పక్కన పెట్టుకోవాలి. గోరువెచ్చగా ఉన్నప్పుడు ఇలా పిండిలో వేసుకొని కలుపుతూ రావాలి. ఇలా ముద్దలాగా కలుపుకోవాలి. చూడండి, ఇలా ముద్దలాగా కలుపుకున్న తర్వాత ఇలా ఉండలు చుట్టుకోవాలి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. శనగపప్పు వేసాం కదా, ఇలా శనగపప్పు వేసి కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది. 10 మినిట్స్లో అయిపోతుంది. ఎక్కువసేపు కూడా అవసరం లేదు. ప్లీజ్ వీడియో చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.